రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మిడ్ నైట్ షో పడగా తెలంగాణలో మొదటి షో ఉదయం 4 గంటలకే పడింది. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సందడి మొదలైంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కింది గేమ్ చేంజర్. ఈ మూవీలో ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రకని, అంజలి నటించారు. పొలిటికల్ సిస్టమ్కి ఓ నిజాయితీ పరుడైన కలెక్టర్కు మధ్య జరిగే వార్ను కథాంశంగా మూవీ నిర్మించారు. అయితే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా అంచనాలకు తగ్గట్టుగానే సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ మూవీకి హైలైట్ అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇక మూవీ సాంగ్స్, వాటి పిక్చరైజేషన్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. మా నాయకుడు, మా మెగాస్టార్, మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు, చిరుత, మగధీరుడు, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక నటుడుగా ఆస్కార్ కూడా వెళ్ళినటువంటి మా నాయకుడు మా రామ్ చరణ్ సినిమా ఇవాళ రిలీజ్ అవుతోంది. ఫస్ట్ షో చూడాలని ఎంతో ఆతృతతో మేము ఇక్కడికి రావడం జరిగింది. కడప రాజా థియేటర్లో ఖచ్చితంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇది అత్యంత అద్భుతమైన విజయం సాధించి ఎంతో మంచి వ్యక్తిగా, అందరికీ కావాల్సిన వ్యక్తిగా, అందరిలో మెసిలే వ్యక్తిగా, ఎంతో గొప్ప వ్యక్తి అయిన, ఎంత గొప్ప నటుడికి నటుడుగా ఉన్నా కూడా ఎంత ఎదిగితే అంత ఒదిగిన వ్యక్తిగా, ఎంతో డౌన్ టు ఎర్త్ వ్యక్తిగా ఉన్నటువంటి ఈరోజు రామ్ చరణ్ ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు సినిమా అత్యద్భుతమైన విజయం సాధించబోతా ఉంది. మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇది ఖచ్చితంగా డే 1 నుంచే 1000 కోట్ల సినిమాగా ఖచ్చితంగా మన ఇండియాలోనే ఖచ్చితంగా దాటబోతా ఉంది. ఇది ఖచ్చితంగా ఆయనకి నట జీవితంలో ఒక మైలురాయి అవుతుంది. ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తూ జై రామ్ చరణ్. పైదైన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో గ్లోబల్ స్టార్ అయినా, గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టార్ లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేదు సార్ ఒక్కసారి. అవును, కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్ గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో, అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసేవైతే సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటే. సినిమా అయితే చాలా బాగుందండి. సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది. సింపుల్ గా ఒక మెగాస్టార్, పవర్ స్టార్ గారి అభిమానిగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్ లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు. అండర్ కరెంట్ గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. ఎస్పెషలీ ఎండ్ టైటిల్స్ మిస్ కావద్దు. ఎండ్ టైటిల్స్ లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట. సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్, యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్, ఆబ్వియస్లీ రఫ్ ఆడించేశారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ మాత్రం టూ గుడ్, అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రామ్ చరణ్ భయ్య, వీ లవ్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. మనకు మెయిన్గా హైప్ వచ్చే మూమెంట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగా హైప్ వస్తుంది. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొక బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అదే హైప్ మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ, అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. మెయిన్గా ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.
ఎట్టకేలకు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మిడ్ నైట్ షో నుంచే మూవీ రన్ అవుతూ ఉండగా తెలంగాణలో మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి షోస్ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రతి థియేటర్ దగ్గర మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ఫస్ట్ టాక్ అయితే ఇప్పటికీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మూవీ అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది అంటూ కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వెరీ గుడ్ మార్నింగ్. గేమ్ చేంజర్ మీద టాక్ ఎలా ఉంది? ఫస్ట్ టాక్. గుడ్ మార్నింగ్ శివ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి మొత్తానికైతే సంబరాలు మొదలు పెట్టారు. గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి భారీ సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, దాదాపు సోలో హీరోగా 4 సంవత్సరాల తర్వాత స్క్రీన్ పై వెండి తెరపై మెస్మరైజ్ చేయబోతున్న గేమ్ చేంజర్ సినిమా మొత్తానికి రిలీజ్ అయిపోయింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్ లోని రాత్రి 1 గంటకి, ఇవాళ రాత్రి అంటే తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంట నుంచే బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ కి అసలు మెగా ఫ్యాన్స్ సంబరాలు చూస్తున్నట్టు నిజంగా ట్విట్టర్ లో వచ్చి సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. మరొక పక్క తెలంగాణలో కూడా ఇవాళ ఉదయం 4 గంటలకి షోస్ పడ్డాయి, ప్రీమియర్ షోస్. తెలంగాణలో ఇవాళ ఉదయం 4 గంటల నుంచి, ఆంధ్రలో రాత్రి 1 గంట నుంచి షోస్ మొదలయ్యాయి. సో మొత్తానికి రిలీజ్ అయింది, టాప్ కూడా బయటకు వచ్చింది. ఫ్యాన్సే కాదు, సగటు సినిమా ప్రేక్షకుడు సైతం రామ్ చరణ్ యాక్టింగ్ కి మెస్మరైజ్ అవుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాకుండా కలెక్టర్ క్యారెక్టర్ లో, ఐఏఎస్ క్యారెక్టర్ లో ఒక నిజాయితీపరుడైన కలెక్టర్ కి సిస్టమ్ కి మధ్యలో జరిగే వార్ శంకర్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ మొదటి నుంచి శంకర్ చెప్తున్నట్టు కూడా శివ, ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ కూడా, అలాగే ట్రైలర్ రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రామ్ చరణ్ స్పీచ్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ అవ్వచ్చు. సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే దాదాపు నెల రోజుల నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ఇప్పటికే థర్డ్ బస్టర్ నుంచి. మరొక పక్క ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. అభిమానులే కాదు, ప్రతి ప్రేక్షకుడు కూడా డెఫినెట్ గా సంక్రాంతికి బరిలో రిలీజ్ అవుతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామంటూ కూడా వెయిట్ చేస్తారు. సో మొత్తానికి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, అద్భుతంగా దూసుకెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంటర్వెల్ బ్లాక్ అయితే సినిమాకి ఒక రేంజ్ లో అసలు ఊహించలేము, ఈ రేంజ్ లో ఉంటుందంటూ కూడా బయటకు వచ్చి. సో మొత్తానికి అభిమానుల హంగామా తర్వాత బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తుంటే శివ, ఇంటర్వెల్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ డోస్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా, అసలు ఆ పాటను అలా ఆలోచించడం కూడా గ్రేట్ అంటున్నారు. ఎందుకంటే శంకర్ సినిమా అనగానే భారీ తారాగానం, భారీ బడ్జెట్, భారీ పిక్చరైజేషన్, అలాగే అవుట్పుట్ అంటే స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా చాలా భారీగా ఉంటుందంటూ కూడా ఉన్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఐఏఎస్ గా రామ్ చరణ్, రామ్ నందన్ యాక్టింగ్, అలాగే కియారా ఆద్వాని జోడిగా టో సాంగ్స్ అవ్వచ్చు, అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్, ఇవన్నీ పెద్ద హైలైట్ అవుతున్నాయి అంటున్నారు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వంక పెట్టలేమంటూ కూడా సగటు సినిమా ప్రేక్షకుడు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అభిమానులు అయితే హంగామా మొదలు పెట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ కి ఇంకా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సంక్రాంతి బరిలో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియా వ్యాప్తంగా తన గ్లోబల్ ఇమేజ్ కి తగ్గట్టుగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి సైతం రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది. అలాగే ఇంటర్వెల్ సాంగ్స్ తో, ముఖ్యంగా ఇంటర్వెల్ అలాగే సాంగ్స్ కూడా ప్రతి ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తూ కట్టిపడేశాయి. అయితే శంకర్ మార్క్ అయితే సినిమాకి కనబడుతుంది. గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ రెండు చూసిన ప్రతి ప్రేక్షకుడు సైతం స్క్రీన్ షాట్లు, అలాగే థియేటర్ లో కేరింతలు, హంగామా, వాటన్నింటి విజువల్స్ అన్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అప్పన్న పాత్రలో పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు అంటూ కూడా ఫ్యాన్స్ ఇవాళ ఉదయం నుంచి ట్రోల్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూస్తే డెఫినెట్ గా రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ చేయడం అంటే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తాడు, తన పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు ప్రతి ప్రేక్షకుడికి అంటూ కూడా అంటున్నారు. అలాగే మెగా ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా ఒక డ్రగ్ ఎడిక్ట్, అంటే సినిమా చూస్తే ప్రతి ఒక్కరు మాకు ఎక్కేసింది అసలు ఇంకొక 4 సార్లు చూస్తాం కంటిన్యూటీ వల్ల అంటూ మెగా ఫ్యాన్స్ జాతర, మా మెగా ఫ్యాన్స్ జాతర మొదలైందంటూ కూడా ఉదయం 4 గంటలకి, అలాగే 8 గంటలకు, తర్వాత 10 గంటలు మొత్తం కంటిన్యూగా 6 షోస్ చూస్తామంటూ కూడా వాళ్ళు బయట అవ్వచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా వాళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సో మొత్తానికి సినిమా ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో సినిమా గ్రాఫ్ ను కూడా మించేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ ఎక్స్పెక్టేషన్, ఆ క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక టోటల్ సినిమా గ్రాఫ్ నే చేంజ్ పడేసింది. క్లైమాక్స్ చుట్టేసినట్టుగా కూడా అదిరిపోయింది. శంకర్ నుంచి అదిరిపోయే కమర్షియల్ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ, అలాగే రామ్ చరణ్ నటన రెండింటి కాంబినేషన్ లో దిల్ రాజు ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే
పుష్ప టైంలో కూడా దిల్ రాజు అంటే ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు పుష్ప టైంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో, ఎందుకంటే మళ్ళీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎలాంటి గందరగోళం ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఉదయం 4 గంటలకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 4 గంటల నుంచి షోస్ వేశారు. సో అభిమానులు కూడా ఎక్కడ తగ్గకుండా రాత్రి 1 గంట 2 గంటల సమయం నుంచే కూడా అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ చేసుకుంటూ థియేటర్లో అంతా పడిగాపులు కాదు. సో మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెంట్ టోటల్ గా ఉండిపోయింది. అయితే సినిమా కొంతమంది కూడా యావరేజ్ ఉండొచ్చు అసలు అంటూ కూడా మామూలుగా చూడని వాళ్ళు కూడా గత 4-5 రోజుల నుంచి కూడా కొంత టెన్షన్ పడ్డారు. సో మొత్తానికి అనుకున్నట్టుగా బ్లాక్ బాస్టర్ గ్లోబల్ రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అయింది. సో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో శివ కొండదేవర నాదొర పాటల ఆ ప్లేస్మెంట్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, సినిమాకి వండర్ అంటున్నారు. చివరి గంట ఒక్కటంటే ఒక్క బేసిక్ సీన్ కూడా సినిమాలో పెట్టలేదు. సెకండ్ హాఫ్ అయితే మూవీకి అయితే వినోద్ శంకర్ కి చాలా ఏళ్లుగా మంచి సక్సెస్ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు కూడా కొంత టెన్షన్ పడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ నడిచింది. గేమ్ చేంజర్ ఎట్లా ఉంటుందో, శంకర్ దర్శకత్వంలో ఎందుకు రామ్ చరణ్ వెళ్ళాడు అనేటటువంటి కొన్ని కామెంట్స్ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేయడాన్ని మనం చూసాం. ఏంటి ఈ సినిమాతో శంకర్ కి మళ్ళీ ఒక బిగ్గెస్ట్ హిట్ దొరికింది అనుకోవాలా? మెగా అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారా? ఎస్ డెఫినెట్ శివ, ఎందుకంటే శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ లో శంకర్ ఒకరు. కాకపోతే రీసెంట్ గా అంటే గేమ్ చేంజర్ షూటింగ్ నడుస్తూ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ కంటిన్యూ అవుతున్న టైంలో మధ్యలో భారతీయుడు కమలాసన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ భారతీయుడు ఇంపాక్ట్ శంకర్ కి ఆ ఇంపాక్ట్ శంకర్ మీద ఉంటుందంటూ కూడా మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా డెఫినెట్ గా ఆందోళన పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళకి డెఫినెట్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఇవాళ ఉదయం నుంచి చూస్తుంటే శివ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాత్రి 1 గంట షో నుంచి అంటే దాదాపు 2:30-3 టైంలో సినిమాకి సంబంధించిన ఫుల్ టాక్ ఉదయం 4 గంటలకల్లా బయటకు వచ్చేసింది. సో ఆ ఫుల్ టాక్ చూస్తూ కూడా సినిమా తెలియని వాళ్ళకి అంటే కొంతమంది అభిమానులు ఆందోళన పడినటువంటి అభిమానులకు కూడా ఒక ధైర్యం కనిపించింది. ఇంత ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతాను ఊహించలేదు. డెఫినెట్ గా రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ ఇమేజ్ కి తగ్గట్టుగానే గ్లోబల్ స్టార్ కి తగ్గట్టుగానే ఇది పెద్ద గ్లోబల్ బ్లాక్ బస్టర్ అంటూ కూడా చెప్పుకుంటున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.